వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చింది ప్రజలకు. మరి ఇప్పుడు ఆ హామీలు అమలు చేయలేదు. ప్రజల్లోకి కూటమి నాయకులు వెళ్ళే ధైర్యం ఉందా అంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి నాయకులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లి గూడెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన అనంతపురం, ప్రొద్దుటూరు, తిరుపతితో పాటు పలు పట్టణాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయి, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలేక వాటి నుంచి తప్పించుకోవడానికి, ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. వీటిపై ప్రజల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ చర్చ జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపిస్తూ వాటిపైనే ప్రజల్లో చర్చ జరిగేలా కూటమి ప్రభుత్వం, ఆ నాయకులు ముందుకు సాగుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి ఇటీవల చాలా చోట్ల కూటమి ప్రభుత్వానికి తగినంతమంది సభ్యులు లేకపోయినా మేయర్ పదవులు దక్కించుకున్నారు. ఇలాంటి సంఘటనలు అవినీతి, అక్రమాల పరిపాలనకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ అమలు చేశాము, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎందుకు చేయలేకపోతుంది? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అభివృద్ధి చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు పనులను నిలిపివేసింది. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు ఆసక్తిగా ఉండేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల కాలంలో చాలా చోట్ల మండల స్థాయిలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కూటమి నాయకులను ధైర్యంగా ఎదుర్కొని చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అలాంటి వారిని పార్టీ ఎప్పుడు మర్చిపోదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో వైసీపీ నాయకులు కావచ్చు, గ్రామస్థాయి కార్యకర్తలు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో అలాంటి కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగువంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం.
ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. కారణం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి. అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది. గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించారంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి, వాళ్ళ అప్పులు పాలు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు. ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి. రైతుల పరిస్థితి ఈరోజు రోడ్డున పడి రైతులు అల్లాడుతూ ఉన్నారు. పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే 13,500 ఇచ్చేవాడు. జగన్ పోయాడు, 26,000 ఈయన ఇస్తానన్నాడు, ఆ 26,000 కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టుకుండా తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యవస్థలు పూర్తిగా అధ్వానమైన పరిస్థితులకి నీరుగారాయి. ఎక్కడా కూడా పెన్షన్ల విషయానికి చూస్తే ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు 66,60,000 పెన్షన్లు. ఈ రోజుటికి 12 నెలల్లో జరిగిన పెరుగుదల ఏమిటి అని అంటే 4 లక్షల పెన్షన్లు తీసేయడం. పెరగాల్సింది పోయి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా 4 లక్షల పెన్షన్ ఊడగొట్టడం. ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఘనత. మరోవైపు కరప్షన్ చూస్తామా అంటే విడి కరప్షన్. ఏ గ్రామంలో చూసినా కూడా పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన బెల్ట్ షాపే కనిపిస్తుంది. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా షాపుల కన్నా 20 రూపాయలు, 15 రూపాయలు బాటిల్కి ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్న పరిస్థితి మన కళ్ళ ముందునే కనిపిస్తుంది. ఇసుక కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది.
మన హయాంలో కన్నా రెండింతల రేట్లకి పెట్టి అమ్ముతా ఉన్నారు. మన హయాంలో ఉన్న గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు. రేటు చూస్తే మనకన్నా 1.5 రెట్లు 2 రెట్లు ఈ రేట్లు ఎక్కువతో అమ్ముతా ఉన్నారు. మట్టి మైనింగు, నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమలు ఏదైనా నడవాలి అని అంటే పరిశ్రమలు అన్నీ ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ముట్ట చెప్పాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్ట చెప్పాలా. నాకింత నీకింత అని రాష్ట్రాన్ని దోచుకొని తింటా ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న పరిస్థితులు.